హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవి వచ్చేసి నా BA సెమిస్టర్ 1 మార్క్స్ అండి. నేను వచ్చేసి BAలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి నా మార్క్స్. అండ్ చాలామంది నాకు కమెంట్ చేశారు, మీకు హిస్టరీలో చాలా బాగా మార్క్స్ వచ్చాయి, మీరు ఫాలో అయిన టిప్స్ ఏంటివి అన్నారు. అండ్ చాలామందికి కూడా డౌట్ ఉంది, ఎగ్జామ్స్లో ఆన్సర్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా రాస్తే మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని. సో ఈ లాంగ్ వీడియోలో వచ్చేసి నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి నేను యూజ్ చేసిన టిప్స్ ఏంటివి అండ్ నేను ఏ విధంగా ఆన్సర్స్ అన్నిటిని అటెండ్ చేశానో అవన్నీ మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో చూద్దాం రండి మన ఇన్ని. హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మన ఈ వీడియోలో నేను మార్క్స్ ఎలా స్కోర్ చేశాను. చాలామంది కూడా నన్ను క్వశ్చన్స్ చేశారు, హిస్టరీలో మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, కామెంట్లో అడిగారు ఎలా స్కోర్ చేశారు మీరని. సో హిస్టరీ నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను అంటే, నేను మన బుక్స్ ఇంకా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ హిస్టరీ గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి. సేమ్ హిస్టరీ అనేది అందరికీ స్టాటిక్ సేమ్ ఉంటుంది. సో నేను ఏ విధంగా వాటిని చూసి ప్రిపేర్ అయ్యి ఫస్ట్ నేను నా టెస్ట్ నోట్స్ చదివేదాన్ని, ఒకసారి టెక్స్ట్ బుక్లో ఒకసారి లెసన్ చదివిన తర్వాత అండ్ ఒకసారి యూట్యూబ్లో వీడియో చూసేదాన్ని. ఎందుకంటే అది మనము చదివిన దానికంటే కూడా చూసిందే ఎక్కువ గుర్తు ఉంటుంది. కాబట్టి ఒకసారి నా బుక్లో ఉన్న లెసన్ మొత్తం చదివి యూట్యూబ్లో వీడియో దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో చూసి దాని తర్వాత నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చదవడం కానీ ఒక క్లారిటీ వచ్చేది, బాగా గుర్తుండేది అనమాట. ఇట్లా ఉండే అది అని చెప్పి. సో దాన్ని చూసి నేను లాస్ట్ ఎగ్జామ్స్ ఇంకా దగ్గరకు వస్తున్నాయి అన్నప్పుడు ఎందుకో నాకు హిస్టరీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా లేదంటే గ్రూప్స్ ఎగ్జామ్, యూపీఎస్సీకి కూడా ఇది హిస్టరీ అనేది అన్ని స్టాటిక్ కదండి, సేమ్ ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కామన్ కాబట్టి ఎందుకో నాకు హిస్టరీ నోట్స్ ప్రిపేర్ చేయాలనిపించింది. సో చేశాను, బట్ నేనేం మొత్తం చేయలేదండి, మన సిలబస్లో ఉన్నది మొత్తం చేయలేదు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. సో ఒక స్టోనేజ్ మొత్తం అయితే కవర్ అయిపోయింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయితే నేను కవర్ చేయలేదు, తర్వాత చూద్దాంలే అని చెప్పి. సో మెయిన్ అయితే స్టోనేజ్ ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. నేను యూట్యూబ్లో ఫాలో అవుతుండే అండి, ఒక ఛానల్ని చూస్తాను, దాంట్లో ఉన్న వీడియోస్ మన బుక్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అండి. మనం ఏ యూట్యూబ్ ఛానల్లో చూడండి, మీరు వెతకండి, మీకు ఎవరు బాగా కనెక్ట్ అవుతే వాళ్ళ వీడియోస్ చూడండి. నేనైతే ఒకరిది చూశాను, నాకు వాళ్ళది ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చింది. సో ఇట్లా పాలియోలిథిక్ ఇవన్నీ నిజంగా చాలా బాగా చెప్తారు. నోట్స్ కూడా వాళ్ళే రాయిస్తారు, ఇదంతా వాళ్ళే రాయించిన నోట్సే. ఇట్లా ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇంకా అది చదివిన దానికి ఆ వీడియో చూసిన దానికి ఇంకా చాలా బాగా గుర్తుకుండేది నాకు. సో ఇది బాగా అనిపించింది నాకు. ఇంకా నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా నోట్స్ ప్రిపేర్ చేయాలనుకున్నాను, కానీ నాకు టైం సరిపోలేదు, ఇంకా నేను చేయలేదు. క్వశ్చన్ ఆన్సర్స్ వరకు చదివి ఇంకా ఆపేశాను. అందరు అడిగిన డౌట్స్ అసలు మెయిన్ ఎలా అక్క మీరు ఎలా మేడం ఎలా మీరు అంత స్కోర్ చేయగలిగారు, మీరు ఫాలో అయిన టిప్స్ ఏంటి అని చాలామంది అడిగారు. సో ఈరోజు చెప్తున్నానండి మీకు నేను ఫాలో అయిన టిప్స్. అసలు ఏ క్వశ్చన్కైనా మనం మెయిన్ ఫాలో అవ్వాల్సిన ఫార్మాట్ అండి. ఏ క్వశ్చన్కైనా మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇంట్రొడక్షన్, అది షార్ట్ ఆన్సర్ అయినా అవ్వనివ్వండి లేదా లాంగ్ ఆన్సర్ అయినా అవ్వనివ్వండి. ఒకవేళ ఆన్సర్ వచ్చేసి 5 మార్క్స్ ఆన్సర్, ఇప్పుడు మనకి 5 మార్క్స్ ఆన్సర్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఆన్సర్స్ అండ్ 12 మార్క్స్ ఆన్సర్స్. సో ఒకవేళ 4 మార్క్స్ ఆన్సర్ అనుకోండి, ఇంట్రడక్షన్ వచ్చేసి 2 to 3 లైన్స్ ఇంట్రడక్షన్ అదే. అండ్ బాడీ వచ్చేసి మనము బుల్లెట్ పాయింట్స్ ఎట్లుండాలి మన బాడీ అండ్ హైలైట్ చేయాలండి ఖచ్చితంగా. ఇట్లా హెడ్డింగ్స్ కింద ఇట్లా లైన్స్ కొట్టి హైలైట్ చేయాలి. బాడీ ఎట్లుండాలంటే బుల్లెట్ పాయింట్స్ రాయాలి మనం, బుల్లెట్ పాయింట్స్. ఆ బుల్లెట్ పాయింట్స్ ఎలా అని అంటే ఇలా ఆర్ ఇలా ఇట్లా స్టార్ మార్క్ పెట్టి మనం రాయాలి. ఎన్ని పాయింట్స్ రాయాలంటే 5 to 6 లైన్స్ ఆర్ లేదంటే ఒక 3 to 4 పాయింట్స్, బాగా 3 to 4 పాయింట్స్ మెన్షన్ చేయొచ్చు. అండ్ కన్క్లూజన్ మనం ఈ షార్ట్ ఆన్సరే కదా, రాసినా రాయకపోయినా అంత పెద్ద ఏం అనిపించదు. సో కన్క్లూజన్ వచ్చేసి 1 to 2 లైన్స్ రాసి ఎండ్ చేయండి. చూడడానికి ఎంతో నైస్గా అనిపిస్తుంది ఆన్సర్ కూడా. సో ఇలా రాసిన ఆన్సర్కి మనం ఎగ్జామ్లో వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎగ్జామ్లో. చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ ఫార్మాట్లో రాస్తే కనుక. సో ఇదే విధంగా మనం 12 మార్క్స్ ఆన్సర్కి 12 మార్క్ ఆన్సర్కి ఎలా రాయాలంటే సేమ్ ఇట్లనే ఇంట్రో వచ్చేసి ఒక 4 to 5 లైన్స్ ఇంట్రో అండ్ బాడీ. దీంట్లో వచ్చేసి మెయిన్ అండి, ఈ బాడీలో మనం సబ్ హెడ్డింగ్స్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇది 12 మార్క్స్ ఆన్సర్ కాబట్టి దీంట్లో సబ్ హెడ్డింగ్స్ రాయాలి. ఎన్ని సబ్ హెడ్డింగ్స్ రాయాలి అని అంటే ఒక 5 to 6 సబ్ హెడ్డింగ్స్ రాసి, దీంట్లో 5 to 6 సబ్ హెడ్డింగ్స్ రాసి ఈచ్ వన్ దానికి ఒక 2 to 3 లైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒక 2 to 3 లైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఆ సబ్ హెడ్డింగ్ గురించి. అండ్ ఇచ్చిన తర్వాత దీంట్లో నీట్గా కన్క్లూజన్ రాయాలి.
లాస్ట్లో ఖచ్చితంగా దీంట్లో మాత్రం కన్క్లూజన్ ఉండాలి. ఎందుకంటే ఇది 12 మార్క్స్ ఆన్సర్ కదా. ఒకవేళ 4 మార్క్స్ ఆన్సర్లో మనం కన్క్లూజన్ రాయకపోయినా పర్లేదు, బట్ 12 మార్క్స్ ఆన్సర్లో మాత్రం కన్క్లూజన్ కంపల్సరీ రాయాలి. అది ఎన్ని లైన్స్ రాయాలి అని అంటే ఒక 2 to 3 లైన్స్ లేదా 3 to 4 లైన్స్ రాసి ఎండ్ చేసేయచ్చు. ఈ సబ్ హెడ్డింగ్స్కి మాత్రం ఖచ్చితంగా ప్రతి దానికి ఇట్లా హైలైట్ చేస్తేనే మనకి వాళ్ళకి చూసే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. అండ్ ఇంపార్టెంట్ కొన్ని మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాం మనం. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్కి ఖచ్చితంగా అండర్లైన్ చేయాలి. ఖచ్చితంగా అండర్లైన్ చేయగానే వాళ్ళకి చూడగానే ఇప్పుడు ఇన్విజిలేటర్స్ కరెక్షన్ చేసేటప్పుడు చూడగానే ఇట్లా అండర్లైన్ చేసిన వర్డ్స్ వాళ్ళకు మెయిన్గా కనిపిస్తాయి కాబట్టి చూడగానే ఈ పాయింట్ బాగుంది అని చెప్పి మనకు మార్క్స్ ఈజీగా వచ్చేసేది. సో మనం ఈ 12 మార్క్స్ ఆన్సర్స్కి ఖచ్చితంగా 8 మార్క్స్ to 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా ఈ విధంగా రాస్తే అది కూడా ఆన్సర్ మనం ఇట్లా రాసినాం కదా అని చెప్పేసి ఏదంటే అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, కొంచెం క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండాలి. సో ఇప్పుడు మనకి ఈసారి వచ్చిన పేపర్ చాలా చేంజ్ అయింది. 20 మార్క్స్లో మనకి లాస్ట్ టైం ఆబ్జెక్టివ్ వచ్చిండే, కానీ ఈసారి మాత్రం 20 మార్క్స్కి మనకి పెద్ద లాంగ్ ఆన్సర్ క్వశ్చనే ఇస్తున్నారు. సో దానికే పెద్ద టాస్క్ అండి ఇది మెయిన్. సో దీంట్లో ఎట్లా రాయాలి అంటే దీంట్లో ఇంట్రో వచ్చేసి దీంట్లో ఒక 5 to 6 లైన్స్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ మనం ఏదైనా డెఫినేషన్స్ ఉన్నాయి అని అంటే డెఫినేషన్ రాయాలి ఖచ్చితంగా, ఒక 2 to 3 డెఫినేషన్స్. అండ్ మీనింగ్ సపరేట్గా మీనింగ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఇదొక 2 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ బాడీలో ఖచ్చితంగా పాయింట్స్ సబ్ హెడ్డింగ్స్ ఇచ్చేసి దీంట్లో ఖచ్చితంగా మనం వచ్చేసి ఒక 8 to 10 యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 20 మార్క్స్ ఆన్సర్ కదా, మనకు వచ్చినన్ని 8 to 10 లేదంటే ఒక 6 to 8 అన్న యాడ్ చేయండి. సో దీని ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఎన్ని లైన్స్ ఉండాలి అంటే 3 to 4 లైన్స్ ఉండాలండి. దీనిలో ఎక్స్ప్లెనేషన్ ఆ సబ్ హెడ్డింగ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ 3 to 4 లైన్స్ ఉండాలి. నా హ్యాండ్ రైటింగ్ ఇలా ఉందనుకోకండి, నేను స్పీడ్గా రాస్తే ఇలానే వస్తుంది నా హ్యాండ్ రైటింగ్. అండ్ సబ్ హెడ్డింగ్స్ తర్వాత కన్క్లూజన్, లాస్ట్లో కన్క్లూజన్ రాసి ఎండింగ్ చేసేటప్పుడు మన కన్క్లూజన్ వచ్చేసి ఒక 5 to 6 లైన్స్. ఎందుకంటే ఇది 20 మార్క్స్ ఆన్సర్ కాబట్టి మెయిన్ ఏం గుర్తుంచుకోండి అంటే ఈ 20 మార్క్స్ ఆన్సర్కి మనము వచ్చేసి ఒక 50 to 60 లైన్స్ రాయాలి అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇటు సైడ్ ఫుల్గా రావాలి, ఇటు సైడ్ ఫుల్గా రావాలి, 2 sides ఫుల్గా ఉంటే సరిపోతుంది 20 మార్క్స్కి. అండ్ 12 మార్క్స్ ఆన్సర్ కనుకోండి 1 side ఫుల్గా వచ్చేసి నెక్స్ట్ సైడ్ ఇక్కడ నెక్స్ట్ ఇంత వచ్చినా సరిపోతుంది 12 మార్క్స్ ఆన్సర్కి. అండ్ 4 మార్క్స్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నుంచి మన పేజ్లో ఇక్కడ ఒక పేజ్లో వచ్చేసి 2 ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది 4 మార్క్స్వి. అండ్ 12 మార్క్స్ ఆన్సర్ వచ్చేసి 1 side ఫుల్ అండ్ సెకండ్ సైడ్ ఇంత. అండ్ 20 మార్క్స్ ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా 2 sides ఫుల్ నింపేలా చూసుకోండి. సో దీంట్లో మీకు ఇంకా ఫ్లో చార్ట్స్ యాడ్ చేయొచ్చు, అంటే ఆన్సర్కి సంబంధించినట్లుగా. అండ్ టేబుల్ ఫార్మాట్స్ లాగా రాస్తే ఇంకా బాగా మార్క్స్ వస్తాయి. ఎగ్జాంపుల్స్ యూజ్ చేయొచ్చు, ఏమైనా మనకి ఎగ్జాంపుల్స్ తెలుసుంటే ఈ విధంగా రాస్తే మనకి ఇంకా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఫార్మాట్ కనుక ఫాలో అవుతే మనకు అది రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో 15 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 12 to 15 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా రాసామంటే మనం ఖచ్చితంగా ఒక 70% to 80%, మినిమం 60 కూడా స్కోర్ చేయొచ్చండి ఈ విధంగా ఫాలో అయితే. కాకపోతే దాంట్లో కొంతనైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ మనం ప్రతిదీ ఆన్సర్ అనేది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది నాది పొలిటికల్ సైన్స్ పేపర్, BA సెమిస్టర్ 1 పొలిటికల్ సైన్స్. దీంట్లో వచ్చేసి మనం ఈ క్వశ్చన్ అర్థం చేసుకొని దాన్ని స్ప్లిట్ చేయగలగాలి. ఇప్పుడు చూడండి, ఇది ఐడెంటిఫై ద స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ సోషల్ కాంట్రాక్చువలిస్ట్స్ Thomas Hobbes, John Locke and J.J. Rousseau. In what way their writings influenced issues such as rights and limited government. సో నేను ఈ ఆన్సర్ అటెంప్ట్ చేశాను ఎగ్జామ్లో. ఇది నేను ఎలా అటెంప్ట్ చేశానంటే ఫస్ట్ వాళ్ళ ముగ్గురు ఇంట్రడక్షన్ ఇచ్చాను. అండ్ వీళ్ళ ముగ్గురు వాళ్ళ గవర్నమెంట్ మీద స్టేట్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఇచ్చాను. అండ్ నెక్స్ట్ టేబుల్ గీసి వాళ్ళ ముగ్గురు ఐడియాస్ని ఇట్లా సపరేట్గా మెన్షన్ చేశాను. ఇక్కడ వచ్చేసి థామస్ హాబ్స్ అని, అండ్ ఇక్కడ వచ్చేసి లాకీ గురించి, ఇక్కడ వచ్చేసి J.J. Rousseau ఎవరెవరు లిమిటెడ్ గవర్నమెంట్ని సపోర్ట్ చేశారు, అండ్ ఎవరెవరు మొనార్కియల్ గవర్నమెంట్, ఇట్లా ఎవరెవరు ఏది సపోర్ట్ చేశారని చెప్పి ఇట్లా సపరేట్గా స్ప్లిట్ చేసి రాశాను ఎగ్జామ్లో. సో ఇట్లాంటివి యూజ్ చేయడం వల్ల మనకు మార్క్స్ వచ్చేసి ఎక్కువ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ని స్ప్లిట్ చేయడం రావాలి. అండ్ ఈ సబ్ హెడ్డింగ్స్ కూడా రాసే బాగుంటుంది. థామస్ హాబ్స్ అని సపరేట్గా మెన్షన్ చేసి ఆయన ఒపీనియన్స్ ఏంటి, జాన్ లాకీ ఆయన ఒపీనియన్స్, J.J. Rousseau ఆయన ఒపీనియన్స్, ఇట్లా ఇవన్నీ రాస్తే చాలా నీట్గా అనిపిస్తుంది ప్రజెంటేషన్. అండ్ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. అండ్ ఇంకా ఆన్సర్ వచ్చేసి మనకు వచ్చు కదా అని చెప్పి నింపేయకూడదు పేపర్లో.
ఫ్రీగా వచ్చేసి ఆన్సర్ రాయాలి. ఇలా ఈ విధంగా మనం పాటించామంటే నిజంగా 70 to 80% మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా నేను ఒకసారి లాస్ట్లో మీకు పిక్ పెడతాను చూడండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరింత మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే. అంతేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే అండి, బాయ్.